ట్రైన్స్ అనేవి మన జీవితాలలో ఒక భాగం అయిపోయింది. మన దేశంలో కొన్ని వేల మంది ట్రైన్స్లో ప్రయాణిస్తూ ఉంటారు. కొందరు పని మీద ప్రయాణిస్తారు, ఇంకొంతమంది పని కోసమే, ఇంకొంతమంది రిలేటివ్స్ వాళ్ళ ఊరికి ప్రయాణిస్తూ ఉంటారు. ఇండియా యొక్క ట్రైన్ నెట్వర్క్ చాలా పెద్దది. ప్రపంచంలోనే 4వ స్థానంలో వస్తుంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత మన దేశంలోనే ట్రాక్స్ చాలా దూరం వరకు ఉన్నాయి. మీరు చాలా రైల్వే స్టేషన్స్లో పేర్లలో చూసింటారు. టెర్మినల్, జంక్షన్, సెంట్రల్ అని రాసి ఉంటుంది. అసలు ఇలా రాసి ఉన్న వర్డ్స్ అర్థం ఏమి? సో ఫ్రెండ్స్, నేను మీ తాహిర్. ఈరోజు అసలు సెంట్రల్, జంక్షన్, టెర్మినల్ మరియు రైల్వే స్టేషన్ అంటే ఏమో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అందరికన్నా ముందు తెలుసుకోండి. మన దేశంలో 4 రకమైన స్టేషన్స్ ఉంటాయి. ఒకటి టెర్మినల్, రెండవది సెంట్రల్, మూడవది జంక్షన్, నాలుగవది రైల్వే స్టేషన్. అందరికంటే ముందు టెర్మినల్ గురించి మాట్లాడదాం. టెర్మినల్ అని ఏ స్టేషన్కి అంటారు అంటే, ఇక అక్కడి నుండి ముందుకు వెళ్ళే దారి ఉండదు, అంటే ట్రాక్స్ అక్కడికి ఎండ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నుండి ఒకే వేలో ట్రైన్స్ వెళ్తాయి, అంటే ఎటు నుంచి వచ్చాయో మరి రిటర్న్ అదే రూట్కి వెళ్తూ ఉంటాయి అన్నమాట. మన దేశంలో ప్రజెంట్ 27 టెర్మినల్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఛత్రపతి శివాజీ టెర్మినల్ మరియు లోక్మాన్య తిలక్ టెర్మినల్ మన దేశంలో ఉన్న అన్ని టెర్మినల్స్ కన్నా పెద్ద టెర్మినల్స్. సో పదండి ఇప్పుడు సెంట్రల్ రైల్వే స్టేషన్ అంటే ఏమో తెలుసుకుందాం. సెంట్రల్ రైల్వే స్టేషన్ అంటే ఆ సిటీకి సంబంధించిన ముఖ్యమైన రైల్వే స్టేషన్, లేదా ఆ సిటీకి చాలా పాత రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. ఏ సిటీ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎప్పుడూ చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ ట్రైన్స్ వస్తూ పోతూ ఉంటాయి. వేరే స్టేషన్స్తో పోల్చుకుంటే ఈ రైల్వే స్టేషన్కి చాలా ట్రైన్స్ వస్తూ పోతూ ఉంటాయి. అలాగని ప్రతి సిటీలో సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉండదు. మన దేశ క్యాపిటల్ ఢిల్లీలో ఎలాంటి సెంట్రల్ రైల్వే స్టేషన్ లేదు. మన దేశంలో 5 రైల్వే స్టేషన్స్ దీన్ని మాత్రమే సెంట్రల్ అనే అంటారు. ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, త్రివేంద్రం సెంట్రల్, మంగళూరు సెంట్రల్, కాన్పూర్ సెంట్రల్. పదండి ఇప్పుడు జంక్షన్ అంటే ఏమో తెలుసుకుందాం. జంక్షన్ అని ఏ స్టేషన్కి అంటారు అంటే, ఏ స్టేషన్కి అయితే వచ్చేకి పోయేకి 3 కన్నా ఎక్కువ ట్రాక్స్ ఉంటాయో దాన్నే జంక్షన్ అని అంటారు. అంటే ట్రైన్ ఆ స్టేషన్కి 3 వేరే చోట్ల నుండి రావచ్చు, అలాగే 3 వేరే చోట్లకు వెళ్ళొచ్చు. ఈ విధంగా చాలా ట్రాక్స్ కలిపే స్టేషన్నే జంక్షన్ అని అంటారు. ఇండియాలో 300 కన్నా ఎక్కువ జంక్షన్స్ ఉన్నాయి. దీనిలో అందరికన్నా ఎక్కువ రూట్స్ గల జంక్షన్ మధురా జంక్షన్. ఇక్కడ 7 రూట్స్ ఉన్నాయి. సేలం జంక్షన్ నుండి 6, అలాగే విజయవాడ నుండి 5 రూట్స్ ఉన్నాయి. సో 3 వేరే చోట్ల నుండి వచ్చే ట్రాక్స్ని జంక్షన్ అని అంటారు. సో అలాగే రైల్వే స్టేషన్ అంటే ఏమో తెలుసుకుందాం. ఏ స్టేషన్ అయితే టెర్మినల్, జంక్షన్, సెంట్రల్ అయి ఉండదో, అంటే పైన చెప్పిన ఏ ఒక్కటి ఆ స్టేషన్కి వర్తించకుంటే దాన్నే రైల్వే స్టేషన్ అని అంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు టెర్మినల్, జంక్షన్, సెంట్రల్ మరియు రైల్వే స్టేషన్ అంటే ఏమో, అలాగే వీటికి ఉన్న డిఫరెన్సెస్ ఏమో తెలుసుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.